ఉబ్బద్ మండల్ నడివాడ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి నర్మదా గారు. ఆ సర్పంచ్ గారు మరి గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేస్తారో వారు మాట్లాడి తీసుకున్న ప్రయత్నం లేదా. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నాను. ఓకే మేడం, గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ మీరు మీ గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేశారు? చాలా చేసినాం మేడం, చాలా చేసినాం. వర్కులు కూడా చాలా చేసినాం. అన్నీ బాగానే చేసుకుంటూ వచ్చినాం. సొంత డబ్బులతోటే పెట్టుకుంటా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. రన్నింగ్లోనే ఉంది. కానీ మాకు బిల్స్ అనేది ఏం పర్లేదు. వాళ్ళు శ్మశాన వాటిక అన్నీ చాలానే చేసుకుంటూ వచ్చినాం. మన పార్కు లాంటిది అన్నీ బాగానే చేసుకుంటూ వచ్చినాం మేడం. కాకపోతే మాకు ఫండ్స్ అనేది ఏమీ రాలేదు. అందువలన వెనకబడిపోయినాం చాలా. ఓకే మ్యామ్, మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఓటేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటున్నాం సార్ మేడం. కానీ మాకు వాళ్ళ ధన్యవాదాలు మాకు జీవితాంతం పెట్టినా వాళ్ళ రుణం అనేది తీరదు మేడం. కాకపోతే మేము పెట్టిన సొంత డబ్బులు మాకు రావాలని కోరుకుంటాను. ఓకే మ్యామ్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. ఇండ్లు రావాలని ఉంది. ప్రతి ఒక్కటి అభివృద్ధి ఇంకా ఇంకా కావాలనే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, ప్రతి ఒక్కటి కావాలనేది. లాట్రిన్స్, బాత్రూమ్స్ కొంతమంది కట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మేడం. వాళ్ళ కోసం కూడా కావాలని కొట్లాడతాను అంతే. ఓకే మ్యామ్, మళ్ళీ ఎలక్షన్స్ రానే ఉన్నాయి. మళ్ళీ మీరు నామినేషన్ ఏమైనా వేయాలనుకుంటున్నారా? మాకు ప్రజలు ఎప్పటికీ ప్రతిసారి అండగా ఉంటారు మేడం. చేయాలనే అనుకుంటాను. కాకపోతే ఈ బ్యాలెన్స్ ఉండడం వల్లనే వెనకబడిపోతాను మేడం. ఓకే మ్యామ్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, ఇంటర్నేషనల్ టీవీ వాళ్ళకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్కు మీకు ధన్యవాదాలు సార్. మీకు చాలా మాకు అండగా ఉన్నారు. మాకు చాలా హెల్పింగ్ చేసిండు. కాకపోతే మాకు బిల్స్ కోసమే మేము ఆరాధన పడతాం అంతే. ఓకే సార్, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ.